సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్ల మీద లేదని విమర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారు, విన్నారని, గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడుతూ ఉంటే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టుగా మాట్లాడారన్నారు. చంద్రబాబును అడుక్కుని బతికే బుద్ధి పోలేదా అని, చంద్రబాబు ఎవరయ్యా నీళ్లివ్వడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా? రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదులు ఏ బేసిన్ లో ఉందని అడుగుతాడు. దేవాదులు ఏ బేసిన్ లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? అసలు చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి వెనకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 TMCలు? ఇట్ ఈస్ అవర్ రైట్. అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికెట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు. అయినా నీళ్లు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? చట్టబద్ధ సంస్థలు లేవా నీకు? గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా? నీ రైట్ లేదా? అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు? ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు? ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. నిన్న రేవంత్ రెడ్డి ఒక సూక్తి చెప్పిండు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా అగరబత్తి అని చెప్పిండు. ఇవాళ చంద్రబాబు అనే భగవంతుడికి, రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్నది ఆదిత్యనాథ్ దాస్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణ, అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 TMCలు ఇచ్చి మొత్తం తీసుకో. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. కృష్ణలో 500 చాలన్నాడా? 500 ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో అంటుండు. అసలు నేను అడుగుతున్నా, నువ్వు 19 నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి. 19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా? ఒక్క చెరువు కట్టినావా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక్క ఎకరం, 1 acre. 18 నెలల్లో ఒక్క చెరువు తవ్వలే, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దబాగా గొట్టకపోయింది, ఆయన SLBC కుప్పగూలిపోయింది. ఆ పాలమూరు ప్రాజెక్టులో పంపోజ్ వట్టం పంపోజ్ మునిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, ఆ SLBC టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి? ఏదో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు. ఇదిలా ఉంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయం హాట్ గా మారింది. ప్రాజెక్టు విషయంలో టెక్నికల్, లీగల్, పొలిటికల్ 3 పద్ధతుల్లో పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటే అభ్యంతరాలు ఎందుకని, తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా, ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందామని, మిగిలిన నీటినే వాడుకుంటామని స్పష్టం చేశారు. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్ లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. దాని ప్రకారం ఇప్పుడు N బ్లాక్ గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటాం. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే.
ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్లు వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్ గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్లు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతా. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఆయన ఒకరు మాట్లాడగట్టు నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు. అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు, బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు, ఏమి నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 TMC తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 TMC. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉండదా అన్న ప్రశ్నకు ఈటెల రాజేందర్ చిన్న నిర్ణయమైనా కేబినెట్లో పెట్టాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటెల కాళేశ్వరం కేసీఆర్ మొదలుపెట్టింది కాదని కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటెల అన్నారు. చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట అనేక బస్తీలకు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది FTL లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. పల్లెల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే రోడ్ గా జరగాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటల ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటల గారి ఫోటో ఎట్లున్నాయో ఈటల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషా గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఈటల అంటాడు బనకచెల్ల మీద మాట్లాడి. నీకు తెలియదు చాలా మందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్లుంటేనే తీసుకుపోవాలని నిబంధనని 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే 100 కాలువ దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్లు తీసుకుపోతున్నావు, దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుని నేనే. ఆ రాజు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడిన నేను, రాజశేఖర్ ఎదుర్కొన్నది నేను. జెండాకెక్కి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించారు. బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచెర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఉత్తమ్ తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరామన్నారు. జల వివాదాలపై త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని పాటిల్ చెప్పినట్లు తెలిపారు. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కుల గణనతో తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ పట్టుబట్టి మరీ చేయించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశంలో ఈ రోజు చరిత్రలో కొంతమంది పేర్లు నిలిచిపోయినాయి. జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, ఇలా అనేక మంది సామాజిక కార్యకర్తల పేరు ఏ విధంగా
చరిత్రలో నిలిచిపోయిందో రాబోయే తరానికి భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో కులగణన జరగాల్సిందే అని పట్టుబట్టి అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ కులగణన చేపించి దేశానికి రోల్ మోడల్ గా చూపించి ఈరోజు భారత ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకొని గెజెట్ విడుదల చేసే పరిస్థితికి కారకుడైన రాహుల్ గాంధీ గారికి యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున నిండుగా ఆశీస్సులుండి రాబోయే కాలంలో వారు భారత ప్రధానిగా ఈ దేశ ప్రజలకు అట్టడుగు వర్గం ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే విధంగా ఇతన ఆబాది ఉతన ఇచ్చేదారి అనే దిశలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారి నాయకత్వం ఎదగాలని వారికి ఆ భగవంతుడు నిన్ను మనసుతోటి ఆశీర్వచనం ఇవ్వాలని మా అందరి ఆకాంక్షలు మా అందరి శుభాకాంక్షల్ని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సీజ్ఫైర్ లో మునీర్ పాత్ర కీలకమన్న ట్రంప్ యుద్ధ పిపాసి శాంతిదూత ఎలా అయ్యాడు? ఇరాన్ తో యుద్ధం, మునీర్ తో సమావేశం. ట్రంప్ ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? వార్లోకి యుఎస్, పుతిన్ సీరియస్ వార్నింగ్. మిడిల్ ఈస్ట్ యుద్ధం హద్దులు దాటుతోందా? బోర్నింగ్ టాపిక్ రాత్రి 9:30 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనుంది సిట్. ప్రభాకర్ రావుకి ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై జగన్ స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లకార్డులు పట్టుకోవడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు. ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ కార్యకర్త అన్నారు. చంద్రబాబు మీద కోపంతో టీడీపీ కార్యకర్తలు కూడా మా వైపు వస్తున్నారన్నారు. రప్పా రప్పా నరుకుతామనేది పుష్ప సినిమాలో డైలాగ్ అని, ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు. రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తూ సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ వాడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. నేను అదిగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ల ముసలాయన ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు, ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో, మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తా ఉన్నారు.
ఉన్నారు. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తా ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం, అదొక పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? మనం పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ను. అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇదొక చెంప చెల్లు అనిపించినట్టు కాదా? అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? ఆర్టికల్ 32 ప్రకారం తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు చెంప చెల్లు అనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తా ఉంటే, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా? అసలు విచ్చలవిడి రౌడీజం కాదా ఇది? జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి, భయపెట్టాలి. మోడస్ ఆపరెండా ఒకటే, చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, లేదా ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం, అంతే. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం. మోడస్ ఆపరెండా అన్నిటికీ ఇవే మోడస్ ఆపరెండా. అన్ని తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదర కొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వాళ్ళ నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేస్తానని చెప్పి చెప్తా ఉన్నావు. నీ నాలుక మందము, ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తా ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్ని నేను చేసేశాను, సూపర్ 6 చేసేశాను, సూపర్ 7 చేసేశాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి పయ్యావుల కేసులు స్పందించారు. అరాచకవాదులను వెంటబెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలే పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో గత 5 ఏళ్ల అరాచక పాలనను ప్రజలు రప్పారప్పా నరికేశారన్నారు మంత్రి పయ్యావుల. రప్పారప్పా నరుకుతామనే ఫ్లెక్సీని ఖండించాల్సింది పోయి సంతోషం అంటున్నారంటే హింసను ప్రేరేపించడం కాదా అని ప్రశ్నించారు ఆయన. సమీకరించి అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరు ఈ టూర్ లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి అదేదో సినిమా. జగన్ పర్యటనపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. జగన్ పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్లుగా ఉందన్నారు. రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమన్నారు. ఓదార్పు యాత్రలో గజమాలలు సన్మానాలేంటి అని కన్నా ప్రశ్నించారు. పరామర్శలకు వెళ్లావా లేక సన్మానం చేయించుకోవడానికి వెళ్లావా అంటూ నిలదీశారు. చంపుతాం నరుకుతామనే ప్లకార్డుల ప్రదర్శనపై కన్నా ఫైర్ అయ్యారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ ప్రవర్తన మారలేదని విమర్శించారు.
ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళందరి చేత కమ్మవాళ్ళని కమ్మవాళ్లతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ ని చదివించి వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఓ ఆడియో వైవి సుబ్బారెడ్డి తనకు వినిపించారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె నొక్కి చెప్పారు. జగన్ అరాచకాలను ఒక్క ఫోన్ ట్యాపింగ్తో సరిపెట్టలేమన్నారు. ఆర్థికంగా రాజకీయంగా బలపడకుండా జగన్ కుట్ర చేశారని మండిపడ్డారు. జగన్ తనపై నిఘా పెట్టారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సుబ్బారెడ్డి ద్వారా నా ఆస్తులు కొట్టేయడానికి అబద్దాలు చెప్పించారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చేది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని షర్మిల వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఒక ఫోన్ ట్యాపింగ్ తోనే సరిపెట్టలేదు. నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్లు చేశారు, నిఘా పెట్టారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో మీట్ అవుతున్నాను వాళ్ళని ట్రాక్ చేశారు, వాళ్ళ మీద ఒత్తిళ్లు పెట్టారు. ఏ లెవెల్లో ఎవరితో ఒత్తిడి పెడితే నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారో పెద్ద పెద్ద నాయకులను కూడా ఒత్తిడి చేసి నేను బలపడకుండా అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో ఒక భాగం అని నేను చెప్తున్నాను. సుబ్బారెడ్డి గారి చేతిలో ఆడియో ఎందుకుంది? సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోండి. జగన్ పర్యటనతో వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. జగన్ ఫోటోలు పెట్టి పుష్పం మూవీ డైలాగులతో సత్తెనపల్లిలో ప్లకార్డులు ప్రదర్శించారు. రప్పా నరుకుతామని, జగన్ వస్తాడు అంతు చూస్తాడు, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్లకార్డులు పట్టుకున్న 88 మంది తాళ్లూరుకు చెందిన రవితేజ అరెస్ట్ చేశారు. ప్లకార్డుల ప్రదర్శనపై నగరికల్ పోలీసులు రవితేజను ప్రశ్నించారు. హిందూ మహిళలకు పువ్వులు ఎంతో ప్రాధాన్యమైనవని కృష్ణ ధర్మ రక్షణ మహిళా సమితి సభ్యులు అన్నారు. మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్లంతా బజారు వాళ్లు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలిం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజానగరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారని తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామన్నారు. ఓకే వెళ్ళండి సార్, వెళ్ళండి. వద్దామంటానేమో అందులో పెట్టేసి. ముంబైలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై పరిసర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అపోహలకు లోనవద్దని, అధికారిక సూచనలను పాటించాలని స్పష్టం చేసింది. కుండపోత వర్షాల ప్రభావం వల్ల నగరంలోని ప్రముఖ ప్రాంతాలు సిఎస్ఎంటీ, బల్లాడ్ ఎస్టేట్స్, నారిమన్ పాయింట్ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది.
కెనడా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఫోటోను ఇటలీ ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి భారత్ ఇటలీల స్నేహబంధం దృఢంగా పెనవేసుకుపోయాయని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పై మోడీ స్పందిస్తూ మెలోనీ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఈ స్నేహంతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇరాన్ అణు కార్యక్రమాలే టార్గెట్ నుంచి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ అణు ఫెసిలిటీలు, అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ టాప్ జనరల్స్ ని టార్గెట్ చేసి చంపేసింది. ఇదిలా ఉంటే ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కొన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్ ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. కానీ ఇరాన్ ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణులకు ఇజ్రాయెల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫతాహ్-1 హైపర్సోనిక్ మిసైల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను దెబ్బతీసింది. తాము ఇజ్రాయెల్ పైకి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ 1, 2024లో జెరూసలేంపై జరిగిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 సమయంలో ఇజ్రాయెల్ను ఢీ కొట్టడానికి ఇరాన్ డజన్ల కొద్దీ ఫతా-1 క్షిపణులను ఉపయోగించింది. హైపర్సోనిక్ అనే పదాన్ని తరచుగా హైపర్సోనిక్ గైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను సూచించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. భూ వాతావరణంలో హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. అత్యంత వేగంగా వచ్చే క్షిపణులను అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా చాలా కష్టం అవుతుంది. హైపర్సోనిక్ క్షిపణులు మాక్ 5 వద్ద లేదా ధ్వని వేగం కంటే 5 రెట్లు ప్రయాణిస్తాయి. అయితే దాదాపుగా అన్ని బాలిస్టిక్ క్షిపణులు తమ ఫ్లైట్ సమయంలో, ముఖ్యంగా లక్ష్యం వైపు దూసుకొచ్చే సమయంలో హైపర్సోనిక్ వేగాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫతాహ్-1 ఇరాన్ తొలి హైపర్సోనిక్ క్షిపణి. దీన్ని 2023లో ఆవిష్కరించారు. ఇది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ దీనికి పేరు పెట్టారు. ఫతాహ్-1 ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, ఆరో వంటి అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి కూడా తప్పించుకునేలా తయారు చేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ఇజ్రాయెల్ స్ట్రైకర్ గా అభివర్ణిస్తోంది. ఈ క్షిపణి 12 మీటర్ల పొడవు, 1400 కిలోమీటర్ల వరకు పరిధి కలిగి ఉంది. ఇరాన్ వాచ్ నివేదిక ప్రకారం ఇది సింగిల్ స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ ను ఉపయోగించి ఘన ఇంధనంతో నడుస్తుంది. 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.